పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో జీవీఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తప్పుపట్టారు. దీనిపై ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అందుబాటులో లేని సమయంలో నిన్న జరిగిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశానికి అర్థమేంటని ప్రశ్నించారు. దీనికి జిల్లా కలెక్టర్ సరైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జీవీఎంసీ బడ్జెట్ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా మేయర్ పై అవిశ్వాస తీర్మానం విషయంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఆచితూచి స్పందించారు. నిన్నటి వరకు పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి నష్టాల గురించి ఎన్నోసార్లు నేను పార్లమెంట్లో ప్రస్తావించాను. ఈరోజు అనుకోకుండా మున్సిపల్ మన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం తెలిసింది. అందుకే పనిగట్టుకున్న నేను విశాఖపట్నానికి వచ్చాను. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కానీ జిల్లా పరిషత్ మీటింగ్లు కానీ పెట్టకూడదు. మరి వీళ్ళు ఎందుకు రూల్ పొజిషన్ తెలిసి పెడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారైతే ఆఖరికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ, అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. నిన్న జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విజిలెన్స్ మీటింగ్ పెట్టారు. అది చాలా అన్యాయం. ఎస్సీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు లేకోకుండా, కనీసం శాసనసభ్యులు లేకోకుండా కలెక్టర్ గారు విజిలెన్స్ మీటింగ్ పెట్టడం చట్టవిరుద్ధం. నేను ఇప్పుడు ఈ మీటింగ్లో వారిని ఇదే ప్రశ్న నేను వేస్తున్నాను. తప్పనిసరిగా ఆయన సమాధానం సరిగ్గా చెప్పకపోతే పార్లమెంట్లో నేను ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తాను. ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చి ఆయన ఎందుకు ఈ రకంగా మరి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అనే విషయాన్ని పార్లమెంటే తేల్చుకుంటుంది. అందుచేత ఎవరైనా అధికారులు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుని జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అదే రకంగా ఇంకొక చిన్న విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మన గాజువాకలో చెయ్యిలు కాళ్ళు ఇరిగిపోయాయి. దాన్ని రిపేర్ చేయమని చెప్పి నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన దాని మీద కౌన్సిల్ చూసుకుంటుందో నాకేం సంబంధం లేదని చెప్పారు. ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్, రిపేర్ చూసుకునేటువంటి బాధ్యత గవర్నమెంట్ అధికారులది. ఇలాంటి విషయాలు కనీసం ఎన్నోసార్లు ఆయన కనీసం ఇంటర్వ్యూ అడిగిన ఇంటర్వ్యూ ఏదో రకంగా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వకోకుండా దాన్ని సాగదీస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, జిల్లా కలెక్టర్గా అందరికీ న్యాయం చేయవలసినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది. మేము కూడా అధికారులుగా పనిచేసాం, మీ అందరికీ తెలుసు. నేను ఒకటే కోరుతున్నాను, కనీసం అధికారిగా ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా పనిచేస్తే అందరూ కూడా మెచ్చుకుంటారు. అంతే తప్ప బయాస్డ్గా పార్షియల్గా ఈ రకంగా కానీ మరి జిల్లాలో పనిచేస్తే మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాను పార్లమెంట్లో. అలాగే ఎస్సీ కమిషన్కి అవసరమైతే కోర్టు కూడా వెళ్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అది నేను దానికి సంబంధించినటువంటి మనిషిని కాదు. ఎందుకంటే అది అవిశ్వాసం అనేది మెజారిటీలు తర్వాత మైనారిటీలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. నేను ఎక్స్-అఫిషియో మెంబర్గా నేను ఉన్నాను. ఎక్స్-అఫిషియో మెంబర్గా నా డ్యూటీ ఏంటంటే వచ్చి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు ఇటువే. తర్వాత నాకు ఏ రకమైనటువంటి దాని మీద గురుతరమైనటువంటి బాధ్యత నాది కాదు. ఓకే.